అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. ఏం జరిగింది? మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. డీజేలు కొట్టండి, చప్పట్లు, సంబరాలకు సిద్ధం కండి. ఇదేంటైతే అరే నీ అబ్బా. పయ్యావుల కేశవులు గారు అక్రమంగా భూమి దోచేస్తారంట. రెచ్చిపోయి వైసీపీ వాళ్ళు నినాదాలు ఇచ్చుకుంటూ రోడ్డు ఎక్కారు. ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్న డాన్సులు కడుతున్నావా? నేను మానసికంగా దృఢమైన మనిషిని, శారీరకంగా మానసికంగా అత్యంత దృఢమైన మనిషిని. చూడండి సార్, చూడండి, చూస్తున్నా. మాధవ్ గారు పూర్తి స్థాయిలో బట్టలు వేసుకొని వెళ్తే ఎవరు బెదురుతారండి? మీకు ఎవరు బెదరరు. కాబట్టి మాకు తెలియదు సార్, మీరు దేశముద్ర కాబట్టి చెప్పండి. మీరు ఇంతకు ముందు వీడియోలో ఉన్నట్టుగా అలా బట్టలు ఇప్పేసి మాట్లాడండి. భయపడిపోయి ఏమీ చేసుకోలేరు. ఇట్లా టైంలో ఎంతమంది ఏకమైనా నా పిక్కమైన ఎంటిక కూడా దిగదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. అయిపోయింది నాకు కథం. ప్రభుత్వం ఏ రకంగా చెప్తే ఆ రకంగా ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి చెప్పు చెప్పి తగలడు. ఇప్పుడు కేవలం 100% మీరు పర్యావరణ కేసు ఏ రకంగా చెప్తే ఆ రకంగా ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి వాడేవాడు? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. వేసేసాడు, బాగా వేసాడు. ఎస్పీ గారు కానీ డీజీపీ గారు కానీ రెస్పాండ్ అవ్వాలా? ముందు స్టేషన్ కి చైతి ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేస్తుంటే కప్పలాగా గెతుతూ సేమ్ టు సేమ్. లిటరల్లీ కాళ్ళు అరవలేదు, నన్ను మోసుకెళ్ళనే మీరు అన్నట్టు రీతిలో. హ్యాపీ ఉండదు కదరా నీకు? నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. నీకు ఏదైనా చెప్తే సంజన చెప్పాలి, లేదంటే సుకన్య చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్తే నీకు అర్థం అవుద్దిరా. నీకు ఇంకెవరు చెప్పినా కానీ నీకు ఏది అర్థం కాదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏడ్చావులే, నీ అవతారం చూసుకున్నావా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. నాకేం చేయాలో తెలియట్లేదు. రోడ్ ఎక్కిన తర్వాత ఏం చేయాలి నాకు తెలియదమ్మా. ఒకవేళ వీళ్ళే గ్రీవియన్స్ ఉంది, మేమేదో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఏం చేయాలి? బయటకు వచ్చి ధర్నాలు చేయాలి. కాకపోతే వీళ్ళు తీసుకొచ్చి ఏం చేశారంటే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, రోడ్డు పైన ఉన్న రాళ్లు, ఆఖరికి డ్రైనేజ్ కాలువల పైన వేసిన పెద్ద పెద్ద షీట్స్ ఉంటాయి కదా రాళ్ళవి, అవి కూడా తీసి పోలీసుల పైన దాడి చేసి, చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. సరే వాళ్ళు ఎలా దాడి చేశారో చూద్దాం. ఈ రోజు మనకి గోరంట్ల మాధవ్ చిల్లర వేషాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి, ఒకసారి చూద్దామా? వద్దు, నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి చూసారు కదా? నాకు మెట్ట వచ్చేటట్టుంది.
ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ కి సిలిండర్లు బయట తీసుకొచ్చి రోడ్డు పైన ఉన్న రాళ్ళని తీసి పోలీసుల మీద దాడి తిరిగారు. You have social conscience. You have civic sense. Come here. Come here. Come here, you stupid fellow. దెబ్బకి ఏమైంది? అరెస్ట్ పరంపర మొదలైంది. ఉరవకొండలో హై టెన్షన్ వాతావరణం అంట. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. హై టెన్షన్ అనేది ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు రోడ్డు ఎక్కాలని వైసీపీ డిసైడ్ అయిపోయింది. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. గోరంట్ల మాధవ్ రెచ్చిపోవడానికి ముద్దు బిడ్డ. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాలంటే గోరంట్ల మాధవ్ పేరు చూపించి ఈ క్యాండిడేట్ లాగా ఉండకూడదు అన్న నిర్వచనంగా నుంచుంటాడు. ఆడో ఎదవ మటన్ ఎక్కువ మెదడు తక్కువ. ఎంటైర్ వైసీపీలో ఇతనికి ఒక డిఫరెంట్ ఫ్యాన్ క్లౌడ్ ఉంటుంది. ఎంఎంఎస్ ఈ వీడియోలో మన సార్ గ్రేట్ అనుకోండి, స్టేట్ మొత్తం వైడ్ ఫుల్ సక్సెస్ఫుల్. అటు చూడండి, వీడియోలు చూపిస్తున్నా, నా వీడియోలు చూపిస్తున్నా. వీడిని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అన్ని జస్ట్ మార్ఫింగ్, ఒరిజినల్ కాదు. ఓకే, నమ్మద్దు ఎవరు. ఓకేనా కూడా సిగ్గు లేకుండా బయట తిరుగుతాడు, ఆ విషయం వేరే ఉంది. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. ఇట్స్ మార్పులు. ఏమైంది? పోలీసులు ఈడ్చుకెళ్ళిపోయి అరెస్ట్ చేశారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఏమి డాన్స్ చేశాడు, ఏమి డాన్స్ చేశాడు ఒకసారి చూడండి. ఇదిగోండి గోరంట్ల మాధవ్. ఏ పోలీసు వాళ్ళ మీరు? సేమ్ టు సేమ్. గోరంట్ల మాధవన్ కూడా వేసుకెళ్ళిపోయారు. అతను ఏమంటాడంటే, లేదు నేను ఉరవకొండ ధర్నా దీక్షకి వెళ్ళాలంటే దారిలోనే తీసుకెళ్ళాలి నిన్ను, ఎందుకంటే వీళ్ళందరూ ఒక నెట్వర్క్ లో ఫామ్ అయ్యారు. ఆడికి అలాగే అవ్వలేరా? ఫామ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు అన్రెస్ట్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయినప్పుడు పోలీసులు ముందస్తు చర్యగా ఈ క్యాండిడేట్ అరెస్ట్ చేస్తారు. ఈ క్యాండిడేట్ ఏమన్నాడు, లేదు లేదు నేను వెళ్ళాలి అంటే, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టు రాళ్ళు వేసినందుకు. ఇది కాకుండా గోరంట్ల మాధవ్ జీప్ ఎక్కిన తర్వాత ఇదివరకు ఒకసారి పోలీస్ స్టేషన్ ఇలాగే గోరంట్ల మాధవ్ అరెస్ట్ చేస్తే ఎక్కడంటే చేబ్రోల్ కిరణ్ విషయం పైన కొట్టడానికి వెళ్ళారు కదా. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కొట్టడానికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో కరెంట్ పోయిందంటే బట్టలని ఉప్పు తీసుకొచ్చాడని పేపర్ లో ఆర్టికల్ వచ్చింది. అలా రెట్లేదని చెప్పి అదే రీతిలో జీప్ ఎక్కడనే షర్ట్ తీస్తారంటే ఈ క్యాండిడేట్ ఇలా రెచ్చిపోతున్నారు చీప్ గా వైసీపీ వాళ్ళు. తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు గడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. మరి ఏంటో చూడాలి. మొత్తానికి ఉరవకొండలో మాత్రం ఒక టెన్షన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో.